35 చిన్న కథ కాదు. మరి చిన్న కథ కాదు అని టైటిల్లోనే చెప్పేశారు. పెద్ద కథని పెద్ద తెర మీదే చూడాలి. చూసే ముందు కొన్ని విశేషాలు మాట్లాడుకుంటే ఇంకా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా. అందుకే నేనున్నాను విశ్వదేవ్, అలాగే నందకిషోర్ డైరెక్టర్, యాక్టర్, అలాగే మన వండర్ఫుల్ నివేతా థామస్తో. సో వాళ్ళతో మాట్లాడిద్దాం. హలో అండి. హలో, ఎలా ఉన్నారు ముగ్గురు? బాగున్నామండి. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. ట్రైలర్ అదిరిపోయింది. అంటే ట్రైలర్తోనే ఏదో సబ్జెక్టు మీ ఫ్యామిలీలోకి మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నట్టు అని అనిపించింది. సో ఎలా హ్యాపెండ్ అంటే ఏం చెప్తారు? 35 ఎలా మొదలైంది అసలు డైరెక్టర్ గారు? రాయడంతో మొదలైంది. అదే థాట్ ఎలా వచ్చింది అసలు? థాట్ ఎలా వచ్చింది? సబ్జెక్ట్ ఎలా కుదిరింది? 35 years back. Oh my God. అదేం లేదండి, ఇట్స్ లైక్ మన ఇన్స్పిరేషన్ అండి. నేను చూసిన ప్రపంచం, మా చుట్టుపక్కల ఉన్న ఆ ప్రపంచం, ఇట్స్ 80% ఆఫ్ ఇండియన్ హౌస్ హోల్డ్ ఈస్ ద ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. సో యా, అంతే. తర్వాత ఇండియన్స్ అందరూ కనెక్ట్ అవుతారు అయితే. యా, ఆల్మోస్ట్ భాషతో సంబంధం లేదండి. అదే అర్థమైంది. భాషతో సంబంధం లేదు. ఓకే. సో నివేతా థామస్ మీరు ఎలా పిక్ చేశారండి? అంటే స్టోరీ చెప్పగానే మీకు ఏమనిపించింది? ఇది ఖచ్చితంగా చేయాలనిపించింది. అవునా? యా, ఐ వాజ్ లైక్ అరే ఇది తెలుగులో ఇలాంటి వెరీ వెరీ ట్రూ టు ఇట్స్ రీజన్ అలాంటి ఫిల్మ్స్ అండ్ ఒక ఫ్యామిలీ పైన ఇంత ఎంటర్టైనింగ్గా చెప్పగలిగే ఒక ఫిల్మ్, సోషల్ కామెంటరీ కాకుండా, యునో లైక్ వితౌట్ ఇట్ బీయింగ్ ప్రీచీ, అంటే ఇలా చదివితేనే ఇలా ఉంటుంది అలా ఏం కాకుండా, ఇట్స్ లైక్ చాలా ఇంట్రెస్టింగ్ అయిన క్వశ్చన్స్, చాలా ఇంట్రెస్టింగ్ అయిన answers. Okay. So the way Saraswati is, I found that very very interesting because ippudu I am from a very small town in Kannur in Kerala, but I was born and raised completely in Chennai. So I've lived in an urban setup all my life. But ilanti oka మనకి మనం చదివే స్కూల్ కానీ మనకున్నే ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ దే విల్ ఇంపాక్ట్ యూ ఇన్ డిఫరెంట్ వేస్ కదా. సో మా ఎక్స్పోజర్ని బట్టి యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ లైఫ్. సో ఐ వాజ్ వెరీ కీన్ టు నో హౌ సరస్వతి ఈస్. అలా వింటూ వెళ్తున్నప్పుడు ఎంత మాత్రం అంటే ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ హ్యావ్ an educational degree. It doesn't matter if you've studied in the biggest school possible or in you know like Ivy Leagues. If you have practical knowledge and if you are in tune with your body and mind, you are superior. So alanti vishayam chaala adbhutanga rasadu Nandu. 35 years back వచ్చి సో అది చాలా చాలా అందంగా రాశారు. సో ఈ మూవీ అంటే షూట్ చేసిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన వెంటనే, యూజువల్గా మనం ఒక ఫిల్మ్ సెట్కి వెళ్తుంటే అది ఓకే ఇక్కడ ఫిల్మ్ సెట్, వెనకాల వెళ్తే ఒక మొత్తం కార్డ్బోర్డ్ ఉంటుంది, అలాంటి ఒక థాట్ మీద యుల్ బీ కండిషన్డ్ లైక్ దట్. బట్ ఇది నిజంగానే ఒక చిన్న ఇల్లు ఇన్ తిరుపతి, ఒక కాలనీలో. అక్కడ వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్లీ సెటప్ హౌస్ విత్ ఎవ్రీ డీటెయిల్ ఇన్ ప్లేస్. యూనో సరస్వతి చాలా బాగా ముగ్గు చేసింది. సో మీరే వేశారేంటి కొంప తీసి? ఇది లేదు, సినిమాలో వేశారు. సినిమాలో అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యే అక్కడ అలా. ఓకే. So right to those things, you know, Adi Prasad is a bus conductor in the film. So ila oka chinna prapancham valadi, but chala chinna misunderstandings or problems or ivanni ostunappudu as a family, how they cope with it, how they live that life anedi is 35. So that is why it's very very relatable to everybody. సో మనం ఒక చాలా పర్సనల్ అయిన, ఇప్పుడు మీకు మీ 10th బర్త్డే విల్ బి వెరీ స్పెషల్ ఆర్ మీ ఫస్ట్ బర్త్డే విల్ బి వెరీ స్పెషల్, అండ్ అప్పుడు మనకి గుర్తుండదు మనం హౌ డిడ్ బి సెలబ్రేటెడ్ అనేది మనకు గుర్తుండదు కదా. బట్ ఇఫ్ దే స్క్రీన్ యువర్ ఫస్ట్ బర్త్డే ఆన్ ఇన్ లైక్ అ థియేటర్, యువర్ పేరెంట్స్ ఆర్ స్క్రీనింగ్ ఇట్ అనుకుందాం, how excited you will be to want to watch it kada, because it will bring back nostalgia, it will bring back ante nenu ila undeda you know, was I like this ane ee thoughts anni ostundi kada. 35 in like brought that nostalgia for me. Okay. Even though I was part of it as an actor, when I was watching it as an audience, it kept bringing back that nostalgic feeling of
you know, the blessing of having a mother, the blessing of knowing our sacrifices our parents do. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పిల్లల దగ్గర రానివ్వరు. సో ఇలాంటి పెద్ద పెద్ద విషయం పెద్ద స్క్రీన్ మీదే చూడాలి కదా. సో దట్స్ వై 35 ఇస్ వెరీ స్పెషల్. నైస్. సో విశ్వదేవ్, మీకు ఎలా కనెక్ట్ అయిందండి 35 స్టోరీ చెప్పగానే? మీరు ఏ పాయింట్కి కనెక్ట్ అయ్యారు? యా, జీవితం అంటే నేను బేసిక్లీ వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ లైఫ్ ఇస్ మోర్ అబౌట్ ద స్మాల్ మూమెంట్స్. బిగ్ థింగ్స్ ఆర్ obviously one thing, that's another story altogether, but the small moments in life, like ఇందులో ఒక సిచ్యువేషన్లో ప్రసాద్ ఏదో చిన్న ఇంట్లో రిపేర్ వర్క్ ఏదో చేసుకుంటుంటాడు, పిల్లలు ఏదో మాట్లాడుకుంటుంటారు, వాళ్ళు ఏదో క్వశ్చన్ అడుగుతారు, దానికి సరస్వతి ఏదో ఆన్సర్ చెప్తుంది, అది విన్న ప్రసాద్ ఎలా ఫీల్ అయ్యాడు. ఇలాంటి మూమెంట్స్ ఉంటాయి కదా, దే ఆర్ సో స్మాల్ అండ్ సో nuanced, but when you put them on a big screen, that's the magic. That's the magic that 35 is going to bring to people. ద ఎంటర్టైన్మెంట్ ఆఫ్ సచ్ మూమెంట్స్. లేదంటే ఒక పెరట్లో ఒక కపుల్ వాళ్ళు మాట్లాడుకునే టాపిక్స్ ఒక పర్సనల్ స్పేస్లో నోబడీ నోస్. అంటే మనకి ఇప్పుడు మీరున్నారు, మీ లైఫ్ చిన్న కథ కాదు, ఎక్కడ ఎవరి లైఫ్ చిన్న కథ కాదు, వాళ్ళందరూ వాళ్ళ లైఫ్స్లో వాళ్ళకి ఒకటి ఉంటుంది, వాళ్ళకి. అండ్ దెన్ దేర్ ఇస్ ద బిగ్గర్ బ్యాటిల్స్ దట్ వీ ఆల్ గో త్రూ, విచ్ ఈస్ ఆల్సో ఎంటర్టైనింగ్. The conflicts of our life that one side is it, but the moments that you'll have with your parents, with your loved ones, with your children, and అందులో ఉన్న మళ్ళీ కండిషన్స్ చిన్న ఉంటాయి, అవన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్స్ వాట్ 35 is. ఓకే. సో అందరి స్టోరీ ఇది. సో అందరిది మనం ఒక్కొక్కటే చూపించలేం కాబట్టి సరస్వతి అండ్ మీరు వచ్చారు. అంటే బేసికలీ దట్స్ వేర్ ఐ వాంట్ టు గివ్. చేయలేము. ఒక గొప్ప విషయం అంటే నందు ఇక్కడ ఉంటున్నాడు అనవసరంగా మళ్ళీ నెక్స్ట్ సినిమాకి అది అనుకోకపోతే, నందు అన్ని క్యారెక్టర్స్ని లేదా అన్ని డైనమిక్స్ని బ్యాలెన్స్ చేసిన విధానం హ్యాట్స్ ఆఫ్. ఐ విల్ సే దిస్ విత్, అంటే ఇంకా మీరు ఎవరికి చెప్పండి వాళ్ళకి చెప్తా. ఆ బ్యాలెన్స్ అనేది ఎంత అలా తూచా తప్పకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశాడండి. ఎక్కడ అంటే ఐ థింక్ ఇన్ ద డేస్ టు కమ్ యుల్ అండర్స్టాండ్ దేర్ సమ్ రియలీ పీపుల్ హూ ఐ అడ్మైర్ అ లాట్ యాజ్ యాక్టర్స్ హ్యావ్ ఆల్సో వాచ్డ్ ద ఫిలిం అండ్ దే హ్యావ్ ఆల్సో ఫెల్ట్ ద సేమ్ థింగ్. అండ్ లైక్ ఓకే, మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అందరూ అదే ఫీల్ అవుతున్నారు అనమాట అన్నది కూడా ఒక అప్పుడు ఇంకొంచెం అది ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. ఎందుకంటే నో మ్యాటర్ హౌ మచ్ వీ సే వేర్ మేకింగ్ ఒక చాలా మంచి సినిమా, మంచి స్టోరీ అనొచ్చు, బట్ cinema is supposed to be entertaining. It's supposed to entertain you. You are coming to a theatre to feel like, okay, I'm there to experience something. If it is horror, you're there to, you know, experience a scary moment. So this is drama, this is life. So it's not like you're taking a break to, you know, come to the theatre to experience something different, but meeku it will feel like you're at home. It will feel like నేను ఇంట్లోనే ఉన్నాను, కానీ నా అదృష్టం ఏదో ఒక పెద్ద స్క్రీన్ నా ఇంట్లో ఉంది, అది అలా చూస్తూ అలా ఉండిపోవడమే. సో ఇట్ విల్ జస్ట్, నాకు తెలిసి పిల్లలతో పాటు ఈ మూవీ వచ్చి చూసి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి అట్లీస్ట్ the husband and wife will hug each other and ఒక రెండు మంచి మాటలు చెప్పుకుంటారు. Or the kids, if they are probably, I can't call myself a kid, no? Okay, then if they are my age or little younger, వాళ్ళు ఖచ్చితంగా, because at the my age లో ఉన్నప్పుడు they will go and hug their parents and probably say thank you. So ఇలాంటివి మొత్తం through cinema in the most entertaining manner చెప్పగలుగుతున్నాం అండ్ తెలుగులో చెప్పగలుగుతున్నాం అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. సో మూవీ చేసిన తర్వాత లేకపోతే ఆడియన్స్గా కూర్చొని చూసిన తర్వాత మీరు కూడా ఇంటికి వెళ్ళి పేరెంట్స్తో ఏమైనా డిస్కస్ చేశారా? లేకపోతే ద థింగ్ ఈజ్, నేను పర్పస్ఫుల్లీ మా అమ్మకి అస్సలు చెప్పనే లేదు, అమ్మ నాన్నకి అండ్ మై బ్రదర్ వాళ్ళకి అస్సలు ఈ స్టోరీ గురించి ఏమీ తెలీదు. టీజర్ వచ్చినప్పుడే టీజర్ చూస్తారు, ట్రైలర్ వచ్చిన తర్వాత ట్రైలర్ కూడా చూస్తారు, బికాజ్ ఐ వాంట్ దెమ్ టు హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ ఫీలింగ్. బట్ నాకు ఇది కథ వినేటప్పుడే నాకు I was able to relate to a lot of things that my mother did, which back then obviously I was too young to understand, which I wanted to say thanks to her for. Because mothers are people who don't expect anything in return. వాళ్ళకి ఇవ్వడం మాత్రమే తెలుసు, most mothers. So it is just beautiful to portray
వెల్ రిటన్ సరస్వతి ఆన్ స్క్రీన్. సో మూవీ చూస్తున్నప్పుడు నివేత ఎవరని ఎవరూ పట్టించుకోకర్లేదు, దే జస్ట్ హ్యావ్ టు కమ్ సీ సరస్వతి అంతే. ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుందండి, అంటే పూర్తిగా సరస్వతిలా మారిన నివేత అని ఇట్స్ లైక్ చంద్రముఖి. సీరియస్లీ మీరు అది హ్యాండిల్ చేసిన తీరు, లైక్ అంటే ఏమైనా హోంవర్క్ చేశారా? నడక, మాట, expression, everything different ga undi. The only thing that we collectively as a team had to work on was they're a Brahmin household, because I'm a Christian and I don't know, వాళ్ళకి చాలా, they have a lot of nuanced traditions that they follow. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మడిచీర కట్టుకునేటప్పుడు వేరే ఎవరిని ముట్టుకోకూడదు, ఇవన్నీ యూ విల్ ఓన్లీ నో వెన్ యూ స్టార్ట్ హ్యావింగ్ డిస్కషన్స్ కదా. సో ఇలాంటి చాలా డిస్కషన్స్ వచ్చింది అండ్ వీ స్టక్ టు ఇట్. ఈ సినిమాటిక్ లిబర్టీ కోసం, అంటే ఇక్కడ ఒక ముద్దు పెట్టుకుంటే పిల్లలకి ఒక ముద్దు పెడితే ఆర్ వాళ్ళని ఎలా కౌగిలించుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ మడిచీర ఉన్నప్పుడు ముట్టుకోకూడదు. సో వీ హ్యావ్ టు టేక్ దోస్ కాల్స్ టు మేక్ ఇట్ సీమ్ మోర్ ఇది. ఇవన్నీ చెప్పలేదంటే ప్రాబబ్లీ మోస్ట్ పీపుల్ వోంట్ ఈవెన్ నోటీస్ ఇట్, బట్ ఇఫ్ సంబడీ డస్ హ్యాపీ. యా. ఓకే, సో ఎప్పుడు అనుకున్నారండి మీరు నివేతనే సరస్వతిగా కరెక్ట్ అని? ఎప్పుడు అనిపించింది మీకు? ఎప్పుడు అనుకున్నారు? నందు గారు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఇలా వెళ్తారా 35 years బ్యాక్? In 9 years Nivetha will be born. So కొన్ని సంవత్సరాలు అంటే 2021లో పిచ్ చేశాను నేను. 3.5 years back. 3.5 years back. సో 3.5 అన్నమాట. ఓకే, 3.5 కరెక్ట్. ఓకే, సో యా స్క్రిప్ట్ రాసుకున్నాకండి. అంటే రాస్తున్నప్పుడు అంటే నేను రాసినప్పుడు పలానా ఆర్టిస్ట్ బాగుంటారు అని ఎప్పుడు క్యారెక్టర్ రాయలా. సో రాసాక సరస్వతిగా ఎవరు బాగుంటారు అన్న ఆలోచనలోంచి వచ్చిన మొదటి ఆప్షన్ తను. అండ్ చివరి ఆప్షన్ కూడా తనే. అంటే ఇంకొక ఆప్షన్కి వెళ్ళే అవకాశం రాలేదు, రాకపోవడం అదృష్టం. రాకపోవడం కూడా అదృష్టం. అంటే వాట్ ఎవర్ నేను ఈ కథ ఎవరెవరికైతే నేను నెరేట్ చేశానో, హూమ్ ఎవర్ యూ సీ ఆన్ బోర్డ్ నేను అందరికీ ఒకసారి చెప్పాను, దోస్ ఆర్ మై ఫస్ట్ ఆప్షన్స్. లక్కీలీ దోస్ ఎండెడ్ అప్ ఆన్ ద స్క్రీన్. సో అది నాకు చాలా ఆనందకరమైన విషయం. చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. గౌతమి, వాళ్ళ క్యారెక్టర్స్ గురించి చెప్తారా? మోస్ట్ టఫెస్ట్ అని కాదు కానీ ట్రికియెస్ట్ థింగ్ ఏమైనా అయితే అది గౌతమి మేడంతోనే అయింది. ఓకే, గౌతమి మేడంకి అంటే ఆ క్యారెక్టర్కి చెప్పాను కదా. సో దెర్ ఆర్ నో మచ్ ఆప్షన్స్. నేను చెప్పాను, వాళ్ళు చేస్తున్నారు, అంతా అయిపోయింది. సో బై ద టైమ్ షూట్ దగ్గర పడుతున్న కొద్దీ గౌతమి మేడం డేట్స్ గాట్ ట్రికియర్ అనమాట. నందు, నేను మా అమ్మాయి యూఎస్లో ఉంది, ఆ యూఎస్ వెళ్ళాలి, ఇలా నేను యూఎస్ వెళ్ళాలి, షూట్ టైం కూడా అప్పుడే పడుతుంది అంటే ఇట్స్ లైక్ బెగ్ బారో స్టీల్. స్వాతి ముత్యంలో కమల్ హాసన్లా చేశాను నేను గౌతమి మేడంతో. చెప్పండి విశ్వదేవ్, ఏదో చెప్పాలనుకుంటున్నాను. నిన్న నందు చెప్తున్నాడు, భాగ్యరాజ్ సార్ ఎలా అయితే డైలాగ్స్ అన్నీ నీట్గా రాసుకొని అక్కడే సెట్ మీద మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ వాజ్ జస్ట్ స్పెండింగ్ టైమ్ విత్ ద డైరెక్టర్. అంటే ఒకప్పుడు మనం ఇంటర్వ్యూస్లో వీటిలో చూస్తుంటాం, అరే ఒకప్పుడు యాక్టర్స్ ఇలా ఉండేవారు, ఇది చాలా బాగుంటుంది, మంచి పద్ధతులు, ఆనెస్ట్ ఫిల్మ్ మేకింగ్, కళాత్మకమైన అప్రోచ్ ఏవైతే ఉన్నాయో. గౌతమి మ్యామ్ కూడా ఒకరోజు నేను మామూలుగా ఇలా, మ్యామ్ వై డోంట్ యూ గో టు ద క్యారవాన్ అండ్ చిల్ అన్నట్టు అంటే, ఇక్కడ నలుగురు ఉన్నారు కదా, బాగుంది కదా అని చెప్పి షీ వాజ్ జస్ట్ సిట్టింగ్ అలా. అంటే అదే నివేత చెప్పినట్టు కూడా, ఎప్పుడు వీ డిడ్ంట్ ఫీల్ లైక్ ఇట్స్ ఫిల్మ్ సెట్ ఆర్ ఎనీథింగ్. షీ వుడ్ బీ మేకింగ్ కాఫీ, గౌతమి మ్యామ్ వుడ్ బీ హ్యాపీలీ స్పెండింగ్ టైమ్ ఆల్ బై హర్ సెల్ఫ్. అందరితో కబుర్లు ఆడుతుంటారు, లైట్ మెన్తో కబుర్లు ఆడుతుంటారు, అండ్ షీ జస్ట్ ఇన్ ద సెట్. అక్కడ కుర్చీ వేసుకొని బయట వాకిట్లో అలా కూర్చుని ఉంటే మేము అంటే అదే చెప్తున్నా, ఇట్ వాజ్ లైక్, అంటే మేము యాక్చువల్లీ చాలామంది అనుకోవచ్చు వీళ్ళు ఏంట్రా ఇంతలా మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూస్లో అని. యాక్చువల్లీ సెట్లో సరస్వతి క్యారెక్టర్స్, సో సరస్వతి క్యారెక్టర్ హ్యాస్ దిస్, తనకి ఇంట్లో పిల్లలకు కానీ తనకు కానీ చేసి పెడుతుంటుంది. సో బయట నుంచి కొనడం ఉండదన్నమాట. సో ఈ లడ్డు కానీ మైసూర్ పాక్ కానీ ఇవన్నీ చేస్తుంది అనమాట. సో మనం
మనం సెట్లో ఉంటాయి కదా, సో డబ్బాల్లో పెడితే గౌతమి మేడం ఫస్ట్ డే సెట్కి వచ్చి అవన్నీ చూసి అంటే అప్పుడే తెచ్చిపెట్టాము మేము, ఆ డబ్బా తీసి అందరికీ పనిచేశారు. యూజువల్లీ సెట్ లో ఎలా ఉంటుంది, ఓకే, there will be set properties అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇప్పుడు ఒక కిచెన్ సెటప్ సెట్లో చేశారంటే అక్కడ తిన్నటువంటి ఐటమ్స్ లా ఉంటుంది, బట్ యూ కాంట్ ఈట్ ఇట్. సో ఇట్ విల్ మోస్ట్లీ బీ లైక్ స్టఫ్ దట్ కెనాట్ గెట్ రాటెన్ ఆర్ స్పాయిల్డ్. ఇది ఫ్రెష్గా అప్పుడు అలా చేసి అక్కడ పెట్టిన ఇది పక్కనే డబ్బా చూసి అందరికి ఇలా డబ్బా పట్టుకుని ఒక్కొక్కరికి పనిచేసి లడ్డు కావాలా కావాలా. ఇంతకీ మీకు వచ్చిందా మీ లడ్డు? మీకు లడ్డు నాకు రావడం గురించి కాదు, నెక్స్ట్ షార్ట్ పెట్టాలా మంది లేకపోయింటే సెట్ లో వంట కూడా అక్కడే చేసేసి అక్కడే పెట్టేద్దరేమో వీళ్ళు. అంటే ఇది యా మరి ఏం చేశారు? కంటే మళ్ళీ తెప్పిస్తాను, బ్యాకప్ బ్యాకప్ ఉంటుంది కానీ అలా అనమాట. వీ హ్యాడ్ ఫన్ ఆన్ ద సెట్. all that will reflect in the movie, all the fun, all the enjoyment that we did, and then it will translate into our work. And మీకు అది మీరు థియేటర్కి వెళ్ళి అందరికీ ఇట్స్ అ సేమ్ థింగ్. భాగ్యరాజ్ సార్ అయితే, భాగ్యరాజ్ సార్ ఇందాక విశ్వ చెప్పినట్టు ప్రతి డైలాగ్ రాసుకుని వచ్చి, అండ్ హీఈస్ ఎ లెజెండ్ అండి. హీఈస్ లైక్ ఓజీ ఒక రకంగా మనకి. సో హీఈస్ ఎ లెజెండ్, అండ్ వెన్ హీ వాక్స్ ఆన్ టు ద సెట్ అండ్ అతనికి యాక్షన్ చెప్పాలంటేనే ఇట్స్ లైక్ నేను ఫస్ట్ టైమర్ కదా, సో హీ మేడ్ మీ సో కంఫర్ట్. అంతేగా నేను డెబ్యూటెంట్ కదా, సో ఇట్ మేడ్ మీ ఆయన చాలా చాలా కంఫర్ట్ చేస్తారు. అండ్ భాగ్యరాజ్ సార్ మా ఏడీకి వచ్చి అంటే వీఆర్ ఎ టీమ్. అతను నందు అని పిలుస్తాడు, మచ్చా అని పిలుస్తాడు, మా సజీవ్ అనమాట, నికేత్, ఇలా మా టీం మొత్తం. నికేత్ మా డిఓపి, మచ్చా ఇలా చూడు అలా చూడు అంటూ ఉంటే మా ఏడీని పిలిచి ఆయన ఆ 80s ఆయన డైరెక్టర్, నువ్వు మచ్చా ఒరే రా అని పిలవకూడదు అని చిన్న సజెషన్. అలా గారు అని కాదు, యూ కాల్ హిమ్ విత్ నేమ్ అట్లీస్ట్, అలా సజెషన్స్ ఇవ్వడం. అండ్ ఇట్స్ లైక్ సూపర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండి ద హోల్ ఫిల్మ్. ఓకే, సో పిల్లలతో ఎలా ఉంది మీకు? ఫస్ట్ టైం ఇద్దరు పిల్లలు తల్లిగా చేశారు కదా, అదే ఒక్క పిల్లతో కూడా. ఐ థింక్ వెయిట్ పెళ్ళి కావడం కూడా తెలుగు కాదు, నిన్ను కోరిలో వాజ్ మ్యారీడ్. యా, ఓ ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఇట్స్ ఆల్వేస్ cinema itself has X factor. No matter how many things you package, you execute, ఇవన్నీ మనం ప్లాన్డ్గా ప్రాపర్గా చేసుకున్నా కూడా there's always that X factor that remains, that will only unveil itself on the day of release. So అలా కిడ్స్తో వర్క్ చేస్తున్నప్పుడు there's always that Y factor. There'll always be you did not say your line properly, you had to come to this mark, అప్పుడే నేను క్యూ చెప్పమని బాబాయ్ అన్నారు, ఇలాంటి మాటలన్నీ వస్తుంది అనమాట. సో ఇట్ విల్ బి లైక్ యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ టోస్, యూ షుడ్ బీ ప్రిపేర్డ్ బికాస్ the kids here, the two of them are my kids, కానీ almost 60-70 kids that he had to work with in the school portions. అప్పుడు వాళ్ళు everybody will be their own ఇది మనలాగా. అంటే మనకి ఓకే, ఇఫ్ ద మూడ్ ఇన్ ద సెట్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్ టుడే, అందరూ కలిసి అలాగే ఉంటారు. కిడ్స్ అలా కాదు, దే డోంట్ కేర్, ఈచ్ ఆఫ్ దెమ్ విల్ బీ ద వే దే వాంట్ టు. వాళ్ళు అసలు ఏం పట్టించుకోరు, కానీ దే వర్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్, వెరీ వెరీ ప్రిపేర్డ్ ఆల్సో. సో ఈరోజు ఈ సీన్ షూట్ చేయాలంటే బాబా ఈ డైలాగే కదా, నాకొచ్చు, ఇది నాకు తెలుసు, అది నాకు తెలుసు, ఇది కూడా నాకు తెలుసు. సో చాణక్య ఆర్ దర్శి హ్యాడ్ టు బీ కంప్లీట్లీ ప్రిపేర్డ్ బికాజ్ మనం సింగ్ సౌండ్ కూడా షూట్ చేస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ లైవ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో ఇలాంటి పారామీటర్స్ ఆర్ వెరీ వెరీ హార్డ్ టు క్రాక్. యూజువలీ ఒక అవుట్డోర్ లొకేషన్ కానీ ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు దే డోంట్ ప్రిఫర్ టు డూ సింగ్ సౌండ్ బికాస్ ఇట్స్ వెరీ వెరీ హార్డ్. సో ద ప్రిపరేషన్ హ్యాస్ టు బీ cracked up to a level. Only then will, if everybody is in sync sound will work. So with kids, he did that extremely well. కష్టం అనిపించిందా? లేదండి, అంటే వర్క్షాప్ బాగా చేసాము. అండ్ ఇందాక నివేద చెప్పినట్టు దోస్ కిడ్స్ ఆర్ వెరీ ట్రైన్డ్, చాలా వాళ్ళు డిసిప్లిన్ ఇన్ దర్ ఓన్ వే. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమం 2 takes ఇస్తారు. ఆ 2 takesలో మనం థర్డ్ టేక్కి చాలా ఇబ్బంది అయిపోద్ది. సో ఆ 2 takesలోని పట్టుకోవాలి. అండ్ 35 సెట్ ఈజ్ ఎ హ్యూజ్ సెట్. మీరు అంటే నేను ఎందుకు హ్యూజ్ సెట్ అన్నా అంటే ఒక 18 days 60 kids
తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇంకో 660 120 అండ్ మా టీము క్రూ ఇదంతా కలిపి ఇట్స్ లైక్ మోర్ దెన్ 250 పీపుల్ ఆఫ్ సెట్ 250 main characters on set. 250. సో ఏదైతే ఇట్స్ ఎ హ్యూజ్ సెట్. అక్కడ మనం ఆన్ స్క్రీన్ ఒక 40 కిడ్స్ ఉంటే ఆఫ్ స్క్రీన్ ఇంకో 20 ఉంటారనమాట. అండ్ కిడ్స్ని మేనేజ్ చేయడం నా తలనొప్పి అయితే, మిగతావన్నీ మేనేజ్ చేయడం ప్రొడక్షన్. ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ సినర్జీ విచ్ హ్యాపెండ్. అండ్ ఆ స్కూల్ బికేమ్ వెరీ సపోర్టివ్. ప్రత్యేకంగా ఆ స్కూల్కి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు చాలా సపోర్టివ్. ఎందుకంటే ఒక పక్క క్లాసులు అవుతున్నాయి, మేమేమి సమ్మర్ హాలిడేస్లో ఉన్నాం, అప్పుడో షూట్ చేయాల. సో ఒక పక్క క్లాసులు అవుతున్నాయి, అంటే ఈ ఎల్ షేప్ అంటారు కదా, సో ఒక బ్లాక్లో యూ షేప్. సో ఒక బ్లాక్లో క్లాసులు అవుతుంటే ఇంకో బ్లాక్లో మేము షూట్ చేస్తూ వచ్చాం. అండ్ ఆ టీచర్స్ అందరూ చాలా సపోర్టివ్. స్కూల్ మేము షూట్ చేసినప్పుడు చాలా సైలెంట్గా ఉండేది. కానీ వాళ్ళ మనసు అంతా ఇక్కడే ఉంటుందేమో, అరే మనం క్లాస్లో కూర్చున్నాం అక్కడేమో షూటింగ్ అవుతుంది. సో ఈ 60 kids ఆర్ లైక్ సెలబ్రిటీస్ ఆఫ్ దట్ స్కూల్ అనమాట. సో బికాస్ వీ హ్యావ్ ఆడిషన్ మోర్ దెన్ 1500 కిడ్స్. సో ఈ పిల్లలందరూ, ఈ 60 మంది పిల్లలు, కొంతమంది వైజాగ్ పిల్లలు ఉన్నారు, కొంతమంది కడప పిల్లలు ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ పట్టుకొచ్చి అసెంబుల్ చేసినప్పుడు ఆ మిగతా స్కూల్లో వీళ్ళందరూ చిన్న సైజ్ సెలబ్రిటీస్ అనమాట. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా థియేటర్ లో, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో వెళ్ళిపోవడానికి. అండ్ తిరుపతి అంటే కొంచెం ఏమైనా స్లాంగ్ ఏమైనా పెట్టారా అండి, లేకపోతే ఎలా ఉంటుంది? గట్టిగా ఉందా? ప్రాపర్ తిరుపతి మాండలికంలో చేసిన కదండి అది. అంటే అక్కడ ఉన్న భాష, వాళ్ళు మాట్లాడే పదాలు, వాళ్ళు మాట్లాడే శైలి, విధానం, రిథమ్ కూడా అలానే ఉంటుంది. అండ్ ప్రశాంత్ విఘ్నేష్ ఎవరైతే మా తిరుపతి డైలెక్ట్ రైటర్ ఉన్నారో వీళ్ళందరికీ ఆయన క్లాసులు తీసుకున్నారు. అండ్ వీళ్ళ టీచర్. ఒకసారి మాట్లాడతారా అండి తిరుపతి స్లాంగ్ లో ఏమన్నా? అసలు ఇంటర్వ్యూ మొత్తం ఆ స్లాంగ్ లో చేస్తుంటే బాగుంటుంది. Now that we're getting traumatic flashbacks from Prashant garu saying. ఇప్పుడు మీరు చెప్తే మాకు అవ్వదు, ఆయన అక్కడ నించుంటేనే మాకు వస్తుంది. ఓకే ట్రై. ఏంటి బావా నీకు ఈరోజు డ్యూటీ వంటలు వేసినారా? అవును, ఓవర్ టైమ్ ఇంట్లో చేయమన్నారు. ఓవర్ చేయమాక, నడుము పడితే పుత్తూరు కొట్టాలి టికెట్. బాగుంది, థ్యాంక్ యూ. చేసుకున్నారు మీరు తొందరగానే కదా. అయ్యో అది వీ హ్యాడ్ లైక్ 1 month of solid tuition. ఓకే ఫైన్. యాక్చువల్లీ నివేత ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? గ్యాప్ ఇచ్చారా, వచ్చిందా, ఏం జరిగింది? వి మిస్డ్ యూ యాక్చువల్లీ. I think I missed seeing myself in films too. ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి కొంచెం గట్టిగా I think I'm actually going through like a necessary nice transitional phase where I think I'll take my time to see how quickly I can package and put out good films. So I think that's also necessary for me. I think that will help me a lot and also other people. So yeah, naakaithe I don't want to take any kind of breaks, or these are all of these gaps are not intentional at all. I'm always honest about this. I don't intentionally take any breaks. It just ends up taking time, I guess. Okay. But I'll make sure that that's corrected. ఓకే. లేదు ఇంకా తొందర కాఫీ బాగా పెడతారా మీరైతే? I love drinking more than I love to drink, that is my priority, but I also like to feed people. So akkada 35 set lo the entire place was alive. పెరట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, కిచెన్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఎవరో ఒకరు వచ్చి లడ్డు తినడం ఆర్ అక్కడ యూనో కాఫీ పెట్టడం, ఇవన్నీ అక్కడ ఇట్ యూస్ టు హ్యాపెన్. ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు. నో, ఇంట్లోనే ఉన్నట్టు. Okay. సో ఇట్స్ లైక్ అన్లెస్ యూ టర్న్ అరౌండ్ అండ్ సీ దట్ హోల్ సింక్ సౌండ్ ఎక్విప్మెంట్, మనకి గుర్తురాదు ఓ ఇది సెట్ కదా, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు కదా అని. హాయిగా మనం ఆ డోర్ ఓపెన్ చేసుకుని అక్కడ రూమ్ ఉంది కదా వెళ్ళి కూర్చున్నామంటే అక్కడ ఉంటుంది మొత్తం సెట్ ప్రాపర్టీ మొత్తం అక్కడ ఉంటుంది. బట్ యా, ఐ థింక్ ఆల్ దోస్ థింగ్స్ రియలీ మ్యాటర్డ్ బికాస్ దోస్ డీటెయిల్స్ bring out the reality of this small world very beautifully. సో థియేటర్లో కూడా ఆడియన్స్ చూసిన తర్వాత ఓ ఇది సినిమానా, ఓ అయిపోయిందా ఇప్పుడు వెళ్ళిపోవాలా అని అనుకుంటారేమో.
మేబీ బికాజ్ ఆ ఎక్స్పీరియన్స్ కలగాలంటే అంత మాత్రం ఆనెస్టీ ఉండాలి. అండ్ ఆ ఆనెస్టీ ఉండాలంటే సినిమాటిక్ లిబర్టీ ఓకే సరే ఓకే ఇది ఇక్కడ వదిలే అది పర్లేదు అలా తీయలేదు. సో అలా ఎక్కువ ఖర్చు పెట్టడం కన్నా ఎక్కువ థాట్ పెట్టాం. సో ఎక్కువ ఖర్చుతో పాటు ఎక్కువ థాట్ కూడా పెట్టాం. సో ఐ థింక్ దట్ విల్ రియలీ ట్రాన్స్లేట్ వెన్ పీపుల్ సీ ఇట్. మీరు చెప్పినట్టు ఇట్ విల్ బికమ్ మోర్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్. యూనో మామూలుగా చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, ఇప్పుడు సెకండ్ హాఫ్ మొదలవుతుంది. ఇఫ్ యూ వాచ్ ఇట్ యాజ్ అ హోల్ ఇట్ విల్ ఫీల్ లైక్ అ కంప్లీట్ ఎపిసోడ్ ఆఫ్ యువర్ లైఫ్, ఓకే like when you were a kid. So I think if you like, I think you'll go back and thank your parents. And ఇంకొకటి నాకు అనిపిస్తుంది, అది ఇందాక అనిపించింది యాక్చువల్లీ. ఐ ఫీల్ లైక్ గౌతమ్ మేనన్ కావచ్చు, భాగీరథ్ సార్ కావచ్చు, ద కైండ్ ఆఫ్ టెక్స్చర్ ద ఫిలిం హ్యాస్, ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ ట్రిబ్యూట్ టు ద 80s ఫిలిమ్స్ ఇన్ అ సర్టన్ సెన్స్, బట్ డన్ ఇన్ అ వెరీ కంటెంపరీ వే, యూజింగ్ లైక్ దిస్ రియలీ గుడ్ మ్యూజిషియన్ లైక్ వివేక్ సాగర్ కావచ్చు, ఆర్ మై డిఓపి కావచ్చు, వీళ్ళందరితో మేము చేసింది ఇది ఒక డెఫినెట్లీ మీకు ఒక రెమినిసెన్స్ ఆఫ్ ఒక కే విశ్వనాథ్ గారి సినిమా ఆ ఫీల్స్ అయితే మీకు అనిపిస్తాయి. అండ్ నాకు అనిపించింది కథ విన్నప్పుడు కొంచెం విన్నప్పుడే ట్రైలర్ చూసినప్పుడు కానీ ఇలా చూస్తున్నప్పుడు కానీ క్యారెక్టర్స్ అన్ని అక్కడికి తీసుకెళ్ళిపోయారని అనిపించింది. because నందు రాసే విధం the lines are very poetic also. అది చిన్నపిల్లలకి చెప్తున్నప్పుడు కూడా చాలా ముద్దుగా, బట్ ఇట్స్ వెరీ poetic, it's very deep but quite entertaining also. ఓకే సో ఫైనలీ అంటే రానా ఎలా ఎంటర్ అయ్యారండి ఈ మూవీకి? రానా ఎలా ఎంటర్ అయ్యారు? ఎప్పుడు రానా ప్రత్యేకంగా ఏమంటారు లేదండి, రానా ముందు నుంచే ఉన్నాడు యాక్చువల్లీ. కథ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రానా ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే సో నేను రానాకి కథ చెప్పాకే ఇట్ ఆల్ టుక్ ఆఫ్. సో జర్నీ స్టార్ట్ అయింది. సో యా, అండ్ యాక్చువల్లీ అతనికి అది చాలా పర్సనల్ బయోపిక్లో ఫీల్ అవుతూ ఉంటాడు. సో దట్ ఈస్ మోర్ థింగ్. ఈ అరుణ్ అనేవాడు మన రానా అండి యాక్చువల్లీ. ఓకే వీడు సో ఎప్పుడు మనం రానా దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కూడా ఇది నా బయోపిక్, నాకు 23 వచ్చే వీడికి 35 రావాలని చెప్తూ ఉంటాడు. అండ్ వాళ్ళ అమ్మగారు యాక్చువల్లీ రానాని పాస్ చేయడానికి షీ టుక్ దాన్ని ఏమంటారు, షీ టుక్ స్పెషల్ కేర్ అట. సో దట్స్ హౌ it all happened. So యాక్చువల్లీ సురేష్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ దీనికి రావడం అనేది ఈ సినిమాకి కావచ్చు చాలా అదృష్టం. ఎందుకంటే పీపుల్ ఐడెంటిఫై సురేష్ ప్రొడక్షన్స్ యాజ్ దట్ ఆ నోవెల్ నెరేటివ్స్ ఏవైతే ఉంటాయో సురేష్ ప్రొడక్షన్స్ నుంచి అది ఎక్స్పెక్టెడ్. అండ్ 60th ఇయర్లో మా సినిమా అవ్వడం అనేది వెరీ బ్లెస్డ్. ఓకే సూపర్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. నేను ఇది స్కిప్ చేయదలుచుకోలేదు. I want to ask you this question. So, డిప్యూటీ సీఎంతో మళ్ళీ ఏమన్నా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉందా మీరు? I don't know, and ఇప్పటికీ I don't know if he's doing any other film immediately, but I haven't received any call. But I mean, if I do get one, I think that will be very, very interesting because he's a fantastic person to work with. He's rather quiet but very observant, and I actually think he's blessed with the way he has a special power to give speeches. Adi, I was able to have first-hand experience because he was a lawyer in Vakil Saab, right? Yeah. So akkada cheptune dialogues and all of those things also, like it was quite impactful. So I wish him all the best for everything that he's doing. But if something comes up, yeah, why not? Okay. 35 చూపిస్తామండి. చూపిస్తారు. Yeah, definitely. నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank ఆల్ ద you. బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అంటే ఇంకా టైం సరిపోవట్లేదు మనం మాట్లాడుకోండి, అన్ని కబుర్లు ఉన్నాయి మూవీ గురించి. చూసిన తర్వాత. థియేటర్లో కలుద్దాం. నమస్కారం.